శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ మాసం యొక్క చివరి దినములో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికని దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవుడికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. కీర్తన గ్రంథము 64వ అధ్యాయము 10వ వచనము నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. కీర్తన గ్రంథము 64వ అధ్యాయము 10వ వచనము. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు చెదరు, యథార్థ హృదయాలందరూ అతిశయలుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనలో చాలామంది క్షేమంగా భద్రంగల జీవితాన్ని జీవిస్తున్నాం. కానీ దావీదు చెరలో ఉన్నాడు. సౌలు రాజు అతన్ని చంపడానికి వెంటాడుతూ ఉంటున్నాడు. ఇక్కడ దావీదు తన భద్రత కొరకు ప్రార్థిస్తున్నట్లుగా ఈ మాటలు మనకు కనిపిస్తుంటున్నాయి. అవును, మనకు ఈ వచనంలో 3 కీలకమైనటువంటి అంశాలు బయలుపరుస్తుంటున్నాడు. 1 సంతోషం, 2 విశ్వాసం, 3 మహిమ. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరు ప్రభునందు ఈరోజు ఆనందిస్తూ ఉంటున్నారా? అనేక సార్లు మన పరిస్థితులను బట్టి మనం ఆనందంగా ఉండలేకపోతూ ఉంటున్నాం. దావీదు ఏమని ప్రార్థిస్తున్నాడు తెలుసా? దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము. అవును, శత్రు భయముల నుండి నా ప్రాణమును కాపాడము అని మాట్లాడుతూ ఉంటున్నాడు. నేనైతే శత్రువు నుండి నన్ను తప్పించు అని ప్రార్థించేవాడిని, కానీ దావీదు మాత్రం శత్రు భయము నుండి నన్ను కాపాడము అని ప్రార్థించాడు. మరో విధంగా చెప్పాలంటే భయం స్థానంలో అతడు విశ్వాసం కలిగి ఉన్నాడు. ప్రియులారా, భయం స్థానంలో అతడు సంతోషం కలిగి ఉన్నాడు. భయం స్థానంలో దావీదు దేవునికి మహిమ చెల్లిస్తూ ఉంటున్నాడు. ప్రైజ్ గాడ్. అవును, మన సమస్యలలో అనేకంగా మనం వెలుపల నుండి కాకుండా లోపల నుండి కలుగుతాయి. ప్రియులారా, తుఫాను వచ్చినప్పుడు శిష్యులు గలిలయ సముద్రం మధ్యలో ఉన్నప్పుడు పడవలో ఉంటున్నారు కదా. యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి వారిని గద్దించాడు. వారి సమస్య వెలుపల ఉన్నటువంటి తుఫాను కాదు, వారి లోపల ఉన్నటువంటి తుఫాను. అవును, ఈరోజు మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్య బయట నుండి వచ్చింది కాదు, అది మీలో ఉన్నటువంటి భయం. ఆ భయాన్ని తొలగిపోవాలంటే ప్రభు సన్నిధిలో నిశ్చయం కలిగిన వారమై ఉండాలి. ఈ మాసం యొక్క చివరి ఉపవాస కూడికండి. ఈరోజు తప్పనిసరిగా ప్రభు సన్నిధిలో మనం ఏదైతే భయపడుతున్నామో ఆ భయాలను బట్టి దేవుణ్ణి అడుగుదాం. నూతన మాసంలో నూతన ఆశీర్వాదములతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ప్రభువా, మీ యందు సంతోషంగాను మీ యందు విశ్వాసంగాను మీకు మహిమ కలిగించే జీవితాన్ని బిడ్డలందరూ కూడా జీవించుటకు సహాయం చేస్తారని విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.